అందరికీ జై శ్రీరామ్. కిసాన్ క్రెడిట్ కార్డు చాలామందికి ఇటు ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇతర భారతదేశంలో ఉన్నటువంటి అన్ని 28 రాష్ట్రాల్లో చాలామందికి తెలియదు. కిసాన్ క్రెడిట్ కార్డు మీద 5 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే దానికి కొన్ని అర్హతలు ఉండాలి, అలాగే కావాల్సిన మనకు విధానాలు ఉండాలి. ఆ విధానాలు ఏంటి, అసలు అర్హతలు ఏంటి, ఆ డాక్యుమెంట్లు ఏంటి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు 2 చిన్న విషయాలు. పిఎం కిసాన్ పైసలు అంటే ఆ లిస్టులో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే కిసాన్ క్రెడిట్ కార్డు అనేది లభించడం జరుగుతుంది. ఒకటి. రెండోది, ప్రతి ఒక్కరూ మన భారతదేశాన్ని పిఎం కిసాన్ పైసలు పొందాలంటే జై జవాన్ జై కిసాన్ అన్న పదం మీద పిఎం కిసాన్ పైసలు పెంచాలి అని మాట్లాడినప్పుడు చాలామంది రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నేతలు అలాగే ఆర్థిక శాఖ మంత్రిని కలిసి ఏం చెప్పడం జరిగిందంటే, రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఏదైతే 6,000 రూపాయలు సంవత్సరానికి సరిపోవడం లేదు అంటే వాళ్ళు ఆలోచన చేసి ఇంతకుముందు 3 లక్షలు ఉండే కిసాన్ క్రెడిట్ కార్డు మీద ఇప్పుడు 5 లక్షల వరకు పెంచడం జరిగింది. నిజంగా 5 లక్షల రూపాయలు కనుక రైతు తీసుకుంటే రైతు ఎప్పుడు రిటర్న్ కట్టాలి అంటే బ్యాంకుకు వడ్డీ ఎంత ఉంటుంది, అలాగే మనకు ఇది కిసాన్ క్రెడిట్ కార్డు మీద తీసుకున్న పైసలు ఒకవేళ కట్టని పరిస్థితుల్లో మనకు ఏమన్నా ప్రాబ్లం జరుగుద్దా, ఇలాంటి విషయాల మీద చాలా డౌట్లు ఉంటాయి. ఎందుకంటే ఈరోజు మనకు క్రాప్ లోన్లు కావచ్చు, ఇతర బ్యాంకుల గోల్డ్ లోన్లు కావచ్చు, హౌస్ లోన్ కావచ్చు, మనం తీసుకుంటే కట్టని ఏడల ఆ హౌస్ లోన్ అంటే హౌస్కు నోటీస్ ఇస్తారు, గోల్డ్ లోన్ తీసుకుంటే గోల్డ్ అమ్మేస్తారు. మరి అదే చాలామంది క్రాప్ లోన్ అంటే భూమి తాకట్టు పెట్టి లోన్ కూడా తీసుకుంటూ ఉంటారు. దానికేమో వడ్డీకి వడ్డేసి ప్రభుత్వాలు మారకపోతే ఇంటికి కూడా రావడం జరుగుతుంది. అంటే ప్రభుత్వాలు అది రుణమాఫీ అదో ఇదో చేయకపోతే ఇంటికి కూడా వచ్చి బ్యాంకు వాళ్ళు అడగడం జరుగుతుంది. మరి కిసాన్ క్రెడిట్ కార్డు మీద 5 లక్షల రూపాయలు తీసుకుంటే దీనికోసం పరిమితులు ఏమున్నాయి అంటే మనం కట్టని ఏళ్ళ బ్యాంకు వాళ్ళు ఏం చేయబోతూ ఉంటారు అనే విషయాన్ని కూడా మనం క్లారిటీగా తెలుసుకోవాలంటే వీడియోను ఎండ్ వరకు చూడాలి. చాలామంది 99% నాట్ సబ్స్క్రైబర్సే వీడియో చూస్తూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే కింద రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కి బెల్ ఐకాన్ కొడితే ప్రశ్న అంటే ప్రతి మనిషిని రోజు ప్రశ్నించుకోవడం ఈ రోజుల్లో 2025లో ఉన్నటువంటి ఖర్చులు కావచ్చు, అలాగే విద్య, వైద్యం, ఆరోగ్యం ఇలాంటి విషయాల మీద మనము ఫ్యామిలీ మన కుటుంబం బాగా నడవాలి అంటే ఉండి లేక కొన్ని మధ్యతరగతి కుటుంబాలు అలాంటి కుటుంబం పరిస్థితిలో ఉన్నా కానీ మనం బాగా నడవాలంటే కొన్ని ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. ముందుగా ముఖ్యంగా రైతుల కుటుంబాలు, భారతదేశంలో ఉన్న ప్రతి రైతు కుటుంబము పెట్టుబడి పెట్టడమే కానీ ఎండగొట్టిన వానగొట్టిన ప్రకృతి వైపరీత్యంగా లేకపోతే రోగాలు కానీ ఇతర ఇంకేదైనా కానీ ఏదైనా సరే పెట్టుబడి ఎక్కువైతుంది, దిగుబడి అంటే రాబడి తక్కువైపోతూ ఉన్నప్పుడు రైతులు ఇక ఫ్యామిలీని వదిలిపెట్టి దేవుని దగ్గరికి అంటే అలాంటి నేను నోటితో అనలేదు కానీ అలాంటి అఘాయిత్యాలు చేసుకుంటారు. కాబట్టి రైతుల కోసమని కిసాన్ క్రెడిట్ కార్డు ఇవ్వడం జరిగింది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు మీద ఏ విధమైన పరిమితులు ఉన్నాయి అనే విషయాన్ని చూద్దాం. వీడియోని అయితే ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయాలి. రైతులకు 5 లక్షలు ఇలా దరఖాస్తు చేసుకోరు. అసలు దరఖాస్తు చేసుకోవడం కూడా ఎలా అనేది కూడా చాలామందికి తెలియదు. కాబట్టి దరఖాస్తు చేసుకోర్రి ఎట్లా అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. రైతన్నలకు అద్భుత అవకాశం, కిసాన్ క్రెడిట్ కార్డుతో తక్కువ వడ్డీకే రుణాలు ఇలా అప్లై చేయండి. ఏదైతే మనకు ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డు ఉందో దానికి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుతో అనేక ప్రయోజనాలు. కిసాన్ క్రెడిట్ కార్డుతో విత్తనాలు, పురుగుల మందు కోసము కొనుగోలు చేసినప్పుడు రాయితీ కేసీసీ ఏఎం కార్డును అనుసంధానం చేసుకునే అవకాశం. అంటే కిసాన్ క్రెడిట్ కార్డుకు ఏదేది అనుసంధానం చేసుకోవచ్చు, ఏ రకంగా అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డు రైతన్నలకు మేలు చేకూర్చాలనే సదుద్దేశంతో కిసాన్ క్రెడిట్ కార్డులను బ్రాకెట్లో కేసీసీ
రుణ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచినప్పటికీ ఫలితం లేకపోతోంది. ఎందుకంటే ఆశించిన మేర కార్డుల జారీ లేకపోవడం. చాలామందికి కార్డుల గురించి తెలియదు. అసలు కిసాన్ క్రెడిట్ కార్డు అనేది ఒకటి ఉన్నది. దాని మీద 3 లక్షల నుంచి మొన్న 2025-26 బడ్జెట్లో 5 లక్షల వరకు పెంచింది కేంద్ర ప్రభుత్వం అని ఏ రైతులకు తెలియదు. కాబట్టి ఇక్కడ మనకి ఏమంటా ఉన్నారంటే కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నప్పటికి కూడా ఆదేశించిన మేరకు కార్డులు జారీ చేయకపోవడంతో అన్నదాతలకు లబ్ధి చేకూరడం లేదు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న లోన్లు 7% వడ్డీ వర్ధిస్తుంది. ఓన్లీ 7% మాత్రమే. ఇందులో ₹1,00,000 రుణం తీసుకుంటే కనుక 3% రాయితీని కేంద్రం ఇస్తుంది. 4% అంటే రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. అంటే ₹1,00,000 లోన్ తీసుకున్న వారికి 0 వడ్డీ, 1,00,000 నుంచి 5 లక్షల వరకు రుణాలకు సంబంధించిన ఏంటంటే పావలా వడ్డీ ఉంటుంది. 1,00,000 నుంచి 5 లక్షల వరకు. 1,00,000 లోపు ఉన్న వాళ్ళకు 0 వడ్డీ, 1,00,000 పై నుంచి 5 లక్షల వరకు తీసుకున్న వాళ్ళకు పావలా వడ్డీ అనేది ఉంటుంది. కొన్నేళ్లుగా కేంద్రం రాయితీ వర్ధిస్తూనే ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బాటా ఇవ్వక రైతులపైన వడ్డీ భారం పడుతుంది. కొన్ని రోజులంటే ఎగ్జాంపుల్గా జగిత్యాలలో ఎన్ని ఉన్నాయి, ఎంత తీసుకుంటున్నాను కూడా ఇచ్చింది. ఇక్కడ సంతకాలకే పరిమితమైందట. ఏంది అనేది చూద్దాం. జగిత్యాల జిల్లాలో 2.95 లక్షలు అంటే 2,95,000 మంది ఇక్కడ మనకు రైతులు. 25,000 కంటే తక్కువ మందికి మాత్రమే కిసాన్, ఇంతమంది అప్లై చేసుకుంటే 25,000 మంది కంటే తక్కువ మందికి మాత్రమే కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయడం జరిగింది. రైతులకు రుణాలు తీసుకున్నప్పటికీ బ్యాంకుల్లో కేసీసీ పత్రాలపైన సంతకాలు చేసినప్పటికి కూడా కార్డులు జారీ చేయడం లేదు. 2 లక్షల జగిత్యాల జిల్లా దొడ్డుగా అంచనా ఇచ్చారు. ఇది ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే బ్యాంకులదా తెలియదు. కానీ 2,95,000 మంది కిసాన్ క్రెడిట్ కార్డుకు అప్లై చేసుకుంటే ఒక జిల్లాలోనే, జగిత్యాల జిల్లాలో, ఇది తెలంగాణలో, అంటే భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి వర్తిస్తుంది. ఎగ్జాంపుల్ ఆంధ్రాకు కూడా, ఆంధ్రాలో ఉన్నటువంటి ఏ జిల్లాలో అయిన వారికి, ఏ మండలం, ఏ గ్రామం అయిన వారికి కూడా వర్తిస్తుంది. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా జగిత్యాల జిల్లా గురించి ఇస్తే 2,95,000 మంది దరఖాస్తులు పెట్టుకుంటే ఇక్కడ మనకు 25,000 కంటే తక్కువ మందికి కిసాన్ క్రెడిట్ కార్డు జారీ చేశారు. అంటే ఎంత వెనుకబడిందో మీరు చూసుకోవాలి. కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తామని చెప్పడమే కాకుండా రైతులందరికీ అందుబాటులో ఉంచేటట్టు చూడడం కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎందుకంటే నోటి నుంచి మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డుల మీద కూడా ఆధారపడుతున్నారు రైతులు. 5 లక్షల రూపాయలు లోన్ తీసుకోవాలంటే వాళ్ళ యొక్క ఏంటంటే స్తోమతను బట్టి 1,00,000 తీసుకుంటారు, 2 లక్షలు తీసుకుంటారు, 3 లక్షలు, 5 లక్షల లోపు. దీనికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉందట. అది ఎట్లా అంటే 19 నుంచి 69 ఏళ్ల వయసు వారు కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవడానికి అర్హులు. ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకుల నుంచి లేదా నేరుగా ఆన్లైన్ ద్వారా కూడా బ్యాంకు వెబ్సైట్లో అప్లై చేసుకునే కార్డును పొందే వీలున్నది. కానీ అది చదువుకున్న వాళ్ళు మాత్రమే ఆన్లైన్లో చేయగలుగుతారు, చదువుకున్న వాళ్ళు బ్యాంకులకు వెళ్ళి చేయగలుగుతారు. ఆన్లైన్ దరఖాస్తు బ్యాంకులో అధికారులు ధృవీకరించాల్సి ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డు 5 ఏళ్ల కాల పరిమితిని ఉంటుంది. అంటే కార్డు కనుక మనం పొందినట్టయితే దానికి 5 సంవత్సరాలు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. 5 సంవత్సరాల దాకా యూజ్ చేసుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు వల్ల ప్రయోజనాలు ఇవే. బ్యాంకులో పంట రుణం అంటే క్రాప్ లోన్ తీసుకున్నప్పుడు మంజూరు చేసిన మొత్తాన్ని రైతు పొదుపు అకౌంట్ జమ చేస్తారు. అకౌంట్లో అప్పటి నుంచి తిరిగి చెల్లించే వరకు వడ్డీని లెక్కిస్తారు. కానీ కిసాన్ క్రెడిట్ కార్డు అంటే ఈ అకౌంట్లోనే పంట రుణం మొత్తం జమ అవుతుంది. కార్డు ద్వారా ఎన్ని డబ్బులు వినియోగిస్తే అంత మొత్తానికి మాత్రమే వడ్డీ పడుతుంది. కార్డును తీసుకున్నప్పుడు మనకు 5 లక్షల రూపాయలు దాంట్లో ఉంటాయి. మనము ఎన్ని తీసుకుంటామో, ఎంత ఉపయోగిస్తామో దానికి మాత్రమే వడ్డీ వేస్తారు. బ్యాంకులో ఉన్న డబ్బులకు వడ్డీ వేయరు అని చెప్తా ఉన్నటువంటి ఈ విషయం. అట్నేలో మనకు
ఇది లాస్ట్ విషయం. ఏటీఎం కార్డుకు అనుసంధానం. ఇప్పటికీ ఏటీఎం కార్డు ఉంటే కానీ కిసాన్ క్రెడిట్ కార్డు అకౌంట్కు లింకు చేయించుకుంటే కార్డును సాధారణంగా ఏటీఎం కార్డు మాదిరిగానే కిసాన్ క్రెడిట్ కార్డును కూడా ఉపయోగించుకోవచ్చు. లావాదేవీలు జరిపినప్పుడు 2 అకౌంట్లను కనిపిస్తాయి, ఒక్కదానికి ఎంచుకొని డబ్బులు వేయించవచ్చు. ఇక్కడ మనకి ఏంటి అంటే ఏటీఎం కార్డుకు లింకు చేయాలి కిసాన్ క్రెడిట్ కార్డు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఏటీఎం కార్డుకు లింక్ చేస్తే ఏటీఎం కార్డు మాదిరిగానే కిసాన్ క్రెడిట్ కార్డు కూడా వాడవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు. అందులో మనం 3 లక్షలు అంటే మనకు 3 లక్షల లోన్ అంతే 3 లక్షలు మన అకౌంట్లో పడతాయి. నువ్వు 3 లక్షలను ఒకేసారి వాడకుండా, ఎందుకంటే మన మిత్తి మన మీద పడుతుంది కాబట్టి 50,000 వాడుకుంటావా, 30,000, 40,000, ₹1,00,000, 3 లక్షల లోన్ అంతే 3 లక్షలు వాడుకుంటావా? అది మన యొక్క ఆలోచన, అదొక విధానం. ఓకే, కిసాన్ క్రెడిట్ కార్డు పొందాలంటే మీరు ఫస్ట్ ఏదైతే మనకు ఉన్నటువంటి పిఎం కిసాన్ వెబ్సైట్ లిస్టులో ఉండాలి, ఒకటోది. రెండోది, వెళ్ళిన తర్వాత మనకు ప్రభుత్వ బ్యాంకులు, ఇప్పుడు ఎస్బీఐ కావచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇలా ప్రైవేటు ఐసిఐసి బ్యాంకు, ఇంకా అలాంటి బ్యాంకులు కాకుండా, ప్రైవేటు కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన బ్యాంకుల్లోకి వెళ్ళి కిసాన్ క్రెడిట్ కార్డు కోసం మీరు అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా. ఇక్కడ మనకు ఇంకో విషయం కూడా చిరుగు, కార్డులతో రాయితులు. జగిత్యాల జిల్లాలో 83,000 మంది కిసాన్ సమాన్ నిధి, ఇక్కడ చూడుర్రి, కిసాన్ సమాన్ నిధి యోజన లబ్ధాలు అంటే కిసాన్ సమాన్ నిధి యోజన పైసలు పొందేటోళ్ళు, పిఎం కిసాన్ పైసలు లబ్ధాలకు కార్డులు ఇవ్వాల్సి ఉంది. కేకేసీతో ఏడాది పొడవునా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు కొనుగోలు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే కేంద్రం నుంచి 50,000 నుంచి 1,00,000 వరకు లోన్ పొందవచ్చు. పావలా వడ్డీ సురక్షిత బీమా యోజన వర్ధిస్తుంది. తక్కువ భూమి ఉన్నప్పటికీ కూడా, అంటే ఎకరం వరకు ఉండాలి, ఎకరం కింద కాదు, ఎకరం వరకు భూమి ఉన్న వాళ్ళు ₹1,00,000 నుంచి 1,00,000 కింద కనుక తీసుకుంటే జీరో వడ్డీ. మనకు వడ్డీ అనేది మొత్తమే ఉంటుంది. అది ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో చూసాము. లాస్ట్ ప్రతి ఒక్కరికి నేను చెప్పే విషయం ఏంటంటే కిసాన్ కార్డుతో రైతులకు ఎంత బెనిఫిట్ అంటే, మీరు ఒక్కసారి కిసాన్ కార్డు అనేది పొందుర్రి. పొందిన తర్వాత మీకు ఎంత బెనిఫిట్ ఉంటుంది, ఎట్లుంటుంది, పొందిన వాళ్ళు ఇప్పుడు భారతదేశంలో ఈ కిసాన్ కార్డు ఉపయోగించే బాగా రాష్ట్రాలు మహారాష్ట్ర, అలాగే చూసుకుంటే యూపీ, ఇట్లా చూసుకుంటే ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఎన్డీఏ అంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు కూడా కిసాన్ కార్డు తీసుకునే అవకాశం ఉంది. అక్కడ కూడా కిసాన్ కార్డు గురించి పలుసార్లు ఏదైతే మనకు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం అందులో ఉన్న అధికారులు కూడా ఇప్పటికి ఎన్నోసార్లు కూడా చెప్పడం జరిగింది కిసాన్ క్రెడిట్ కార్డుకు అప్లై చేసుకున్నారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రతి రైతుకు సంబంధించిన కార్డు కాబట్టి. అందుకనే ఇటు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ, ఆంధ్ర రైతులు అసలు కిసాన్ క్రెడిట్ కార్డు అంటే ఏంది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కిసాన్ క్రెడిట్ కార్డు తెలుసుకున్న తర్వాత ఒకసారి బ్యాంకుల దాకా వెళ్ళి కిసాన్ క్రెడిట్ కార్డు ఏ బ్యాంకులో ఇస్తారు ఏంటి అనే వివరాలు తెలుసుకుంటే కిసాన్ కార్డు పొందిర్రు అంటే ఖచ్చితంగా మీకు బెనిఫిటే ఉంటుంది. ఇక ఈ వీడియోలో ఇంతకన్నా మించి చెప్పాల్సిన అవసరం లేదు. 5 లక్షల రూపాయల వరకు పరిమితి, అక్కడ పరిమితులు, అర్హతలు అవన్నీ కూడా బ్యాంకులో కూడా చెప్తారు. మనం చెప్పాల్సింది ఏంటంటే 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయల వరకు ఇస్తారు. 2 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు 3 లక్షల రూపాయల వరకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒరిజినల్ పట్టా, 11 పట్టా అని అంటారు చూడు, దానికి మాత్రం ఇవ్వరు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.